టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. మండే ఎండల్లో కురుస్తున్న అకాల వర్షాలు తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారాయి. గత 2 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వడగళ్ల వాన అన్నదాతలకు కడగండ్లను మిగిల్చింది. నిజామాబాద్, జగిత్యాల, జనగామలో దంచికొట్టిన వానలు పంటలను తుడిచిపెట్టేశాయి. రైతన్న కష్టాన్ని నీటిపాలు చేశాయి. అకాల వానలతో అపార పంట నష్టం జరిగింది. ఎటుగా పెరిగిన పంటలన్నీ అకాల వర్షం, ఈదురు గాలుల ధాటికి ఇలా కుప్పకూలిపోయాయి. చెట్టుపైన మచ్చుకైనా లేకుండా మామిడికాయలు నేలరాలాయి. మొక్క కూడా మిగలకుండా జొన్న చేను వాలిపోయింది. జోరువానకు జొన్న చేన్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మామిడి, టమాటా ఇలా అన్ని పంటలు నాశనమయ్యాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. దీంతో కామారెడ్డి, జగిత్యాల, జనగామ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో దంచికొట్టిన అకాల వర్షం దెబ్బకు జొన్న, మొక్కజొన్న, కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి. వరి రైతులదైతే అరిగోసే అని చెప్పొచ్చు. చేతికందాల్సిన పంట అకాల వానతో తుడిచిపెట్టుకుపోవడంతో అన్నదాత కన్నీరు మున్నీరవుతున్నాడు. కనీసం పెట్టుబడైనా వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ ద్వారా తెలుసుకుందాం. రవీందర్, మండే ఎండల్లో కురుస్తున్న అకాల వర్షాలు నిజంగా తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారాయని చెప్పొచ్చు. ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల, జనగామలో ఈ భారీ వర్షాలు, అకాల వర్షాలతో రైతుల పంటలు చేతికొచ్చినవి తుడిచిపెట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రైట్, మీరు అన్నట్టుగా దాదాపుగా ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షంతో దానికి ఈదురుగాళ్ళు, పడగల వాన తోడు కావడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అకస్మాత్తుగా వర్షం రావడంతో రైతాంగం అంతా ఏం చేయాలో పాల్గొంది తోయలేదు. ఈ నేపథ్యంలో దాదాపు 12 గంటల నుంచి 2 గంటల పరిసర ప్రాంతాలను వర్షం ఒకేసారి, దానికి ఈదురుగాళ్ళు తోడు కావడంతో నేల ఈ 2-3 రోజుల్లో కోయాల్సినటువంటి పంట నేలమట్టమైంది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న తో పాటు ఇటు నువ్వు పంట, అదేవిధంగా కూరగాయల పంటలు విపరీతంగా దెబ్బతిన్నాయి. అటు నిజాం సాగర్ ఆయకట్టు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 1,23,000 ఎకరాల్లో ఇవాళ వరి సాగండి. అందులో 52,000 ఎకరాలకు సంబంధించినటువంటి మొక్కజొన్న ఉంది. మొత్తానికి క్రాపు దాదాపు వారం రోజులైతే మొక్కజొన్నతో పాటు వరి కూడా కొయ్యడానికి వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో అటు పసుపు పంటను పండించే రైతులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పసుపు యార్డుకు తరలించినటువంటి పసుపును అధికారులు ధాన్యాన్ని, అదేవిధంగా పసుపును సకాలంలో కొనుగోలు చేయక, ముఖ్యంగా వరి ధాన్యానికి సంబంధించినటువంటి ఎస్సీఐ ద్వారా నిర్వహించే కాంటాలు సకాలంలో అందుబాటులో రాక వాళ్ళ శాఖల మధ్య సమన్వయం లోపించి అటు పసుపు రైతులకు సంబంధించినటువంటి కనీస సదుపాయం కానీ వసతులు కానీ లేకపోవడంతో రైతాంగం పసుపు కళ్ళల్లో, అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిలిచిపోయిన పరిస్థితి కారణం. మోకాళ్ళ వంటి లోతుల్లో పసుపు రైతులు ఇవాళ పసుపును ఎండబెట్టి మళ్ళీ తూకం చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా వడగళ్ల వర్షం పడడం ఇదేం కొత్త కాదు. ఈ సమ్మర్ స్టార్ట్ నుంచి రెండోసారి ముఖ్యంగా రెక్టిఫై చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం తమకు పట్టనట్టుగా వివరించింది. ఈ నేపథ్యంలో వర్షాలు పడతాయని తెలిసిందిగా ముందుగా క్రాప్ వస్తుంది. ముఖ్యంగా వరి మొదటి పంటగా అటు నల్గొండతో పోటీ పడి బాన్సోరం నియోజకవర్గం ఉన్నటువంటి రవీందర్, అకాల వర్షాలతో నష్టపోయాం, మమ్మల్ని కొంచెం ఆదుకోండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని రైతులు వేడుకోవడం జరుగుతుంది కదా. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎవరైనా స్పందించడం జరిగిందా? క్షేత్రస్థాయిలో ఇవాళ ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో. ఇవాళ ఆ క్లస్టర్ పూర్తి స్థాయిలో నిర్వీర్యమవుతుంది. ఎక్కడ చూసినా
ఏవోలు కానీ అగ్రికల్చర్ సంబంధించినటువంటి జేఈడి నుంచి మొదలుకుంటే క్షేత్రస్థాయిలో ఫీల్డ్ ఆఫీసర్స్ వరకు ఎవరు కూడా ఇవాళ అందుబాటులో లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతు వేదికల బేస్ చేసుకొని ఇవాళ క్లస్టర్ విభజన చేసినటువంటి దానికి రైతులు అదేవిధంగా వ్యవసాయకు సంబంధించినటువంటి అధికారులు సమన్వయం ఏర్పాటు చేసుకొని రైతు పొలాల్లో ఈపాటికే పూర్తి స్థాయిలో పంటకు జరిగిన నష్టాన్ని అంచనా వేసే ప్రయత్నం కనబడుతుంది. కానీ ఇవాళ రోజులు గడుస్తున్న ఏ ఒక్క వ్యవసాయకు సంబంధించిన అధికారి కానీ దానికి సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎవరు కూడా తమకు పట్టనట్టుగా వివరించడం కుసమెరుపుగా చెప్పవచ్చు. క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వాళ్లకు బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు ఒకవేళ ఉంటే వాళ్లకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏ ఒక్కరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడలేదు. ముఖ్యంగా రైతులు నష్టపోయినటువంటి పంటను రెక్టిఫై చేసి ఆదుకుంటామని భరోసా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొంతమని భరోసా కల్పించాలి, రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు కొలు తీరిందని కాడి నుంచి రైతాంగం పూర్తి స్థాయిలో అగాధం నుంచి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి రైతులు ఎట్లాగో పంటను సాగు చేసి ఇవాళ అమ్ముకుందామనే సమయంలో ఒకేసారి వర్షం పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు చేసి ఉంటే ఇవాళ రైతాంగం పూర్తి స్థాయిలో ఇబ్బంది జరిగేది, కానీ ఇక జరిగిపోయేది కాదు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా రైతాంగానికి భరోసా కల్పించాలి, బాధ్యతాయుతంగా వివరించాలి. ఇవాళ వ్యవసాయకు సంబంధించినటువంటి అధికారులు కానీ కలెక్టర్ కానీ ముఖ్యంగా ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా కనబడలేదు, అంచనా వేయడంలో విఫలమయ్యారు. పంట ఏ మేరకు నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగిందనే అంశం పైన ఇవాళ శాటిలైట్ విధానం ద్వారా చేస్తామని అగ్రికల్చర్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. శాటిలైట్ పచ్చగున్న పొలాలన్నీ శాటిలైట్ ని ఏ విధంగా తీసుకుంటాయి, ఒకవేళ రంగు మారిన పంటను కూడా శాటిలైట్ తీసుకుంటుందా లేదా అనే అంశం పైన క్లారిటీ లేక, ఒక స్పష్టత లేక ప్రభుత్వ యంత్రాంగంకు ఇవాళ కనీసం అవగాహన లేక రైతాంగాన్ని పూర్తి స్థాయిలో అగాధంలో నెట్టి దాన్ని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. రైతులు ఒకరే చెప్తున్నారు. మనతో మాట్లాడినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఇలాంటి పరిస్థితి కానీ ఇలాంటి విపత్తులు ఏర్పడినప్పుడు క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి ఫీల్డ్ ఆఫీసర్స్ మొత్తం వచ్చేసి సర్వే చేసి తక్షణమే వాళ్ళకి ఒక భరోసా, అవసరమైతే నగదు ఆర్థిక సాయం అందించే పరిస్థితి ఉంటుంది. కానీ వల్ల టమాటా లాంటి పంటలు, కూరగాయలు ముఖ్యంగా నగదు పంటలు పూర్తి స్థాయిలో నష్టపోయినా, వరి అదేవిధంగా మొక్కజొన్న పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నా ఇవి ఆదుకుంటామని భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్ ఇప్పటి వరకు ఒక బాధ్యతాయుతమైన మాట ఇవ్వకపోవడంతో రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా రంగు మారిన పసుపు విషయంలో కానీ ధాన్యం విషయంలో కానీ ఒక క్లారిటీ ఇవ్వాలి, నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో ఫీల్డ్ లెవెల్ అంచనా వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.